సో పొలిటికల్ సిఫాలజిస్టులు అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అక్కడ అని చెప్పేసి అంటారు. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చిన 151 సీట్ల కన్నా ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో దాని గురించి జనరల్గా ఏంటంటే మనకి ఎలక్షన్లు ఈసారి చాలా హాట్గా ఇటుపక్క కూటమి అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తులు వడ్డీ పోరాడాడు, మనం ప్రచారంలో చూసాం. అయితే ఏంటంటే ఈ ఎన్నికలు ప్రచారం జరిగినటువంటి శైలి, దాంట్లో గెలుపోటములు అనేటువంటివి గ్రాఫ్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగితే ఒకసారి కూటమిది పెరిగింది, రకరకాలుగా అక్కడ మనకు కనిపించింది. అంటే మనం చెప్పుకోవాలంటే సిద్ధం సభలు మొదలుపెట్టినప్పుడు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తక్కువ, ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే వచ్చి కూటమిలో చేరిందో కొంత గ్రాఫ్ తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియల్గా. కానీ సిద్ధం సభలు అని పెట్టేస్తే ఆయన చాలా భారీ ఎత్తున సభలు నిర్వహిస్తూ జనంలో తిరుగుతున్నప్పుడు ఏంటంటే గ్రాఫ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిది కొంత పెరగటం మొదలుపెట్టింది అనేటువంటిది విశ్లేషకులకు అందరికీ అర్థమైంది. సడన్గా ఎందుకు పెరుగుతుంది అనేటువంటిది కూడా కొంచెం జనంలో ఏదైనా మార్పు వస్తుందా అనుకునే టైంకి సిద్ధం సభలు అయిపోయిన తర్వాత మేము సిద్ధం అనేటువంటిది ఇంకోటి మొదలుపెట్టి విజయవాడ దాకా వచ్చారు ఆయన. సో విజయవాడలో ఆయన మీద ఎప్పుడైతే గులకరాయి దాడి జరిగిందో అక్కడతోటి మళ్ళీ విచిత్రంగా అక్కడ నుంచి గ్రాఫ్ పట్టం మొదలుపెట్టి, జనరల్గా ఏంటంటే దాడి జరిగితే సానుభూతి వస్తుందని చెప్పేసి అనుకొని వాళ్ళు చాలా హత్యాయత్నం జరిగింది అది దాన్ని పెద్ద ఎత్తున 2 రోజులు గందరగోళం చేశారు. కానీ జనంలో అది సానుభూతి రావడానికి బదులు అది పెద్ద జోక్ లాగా అయిపోయింది. సో దానికి ఇంత పెద్ద ప్లాస్టర్ వేశారు, లేకపోతే ఇది అది అని రకరకాల ఊహాగానాలు అందరిని చూసాం. సో అది వాళ్ళు ఇది రివర్స్ అయ్యేటట్టు ఉందనుకొని వెంటనే 2 రోజుల తర్వాత దాని గురించి మాట్లాడటం మానేశారు. కానీ అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ గ్రాడ్యువల్గా మళ్ళీ తగ్గటం మొదలైంది, కూటమిది పెరగటం మొదలైంది. తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూసింది ఏంటంటే సరే కూటమి వాళ్ళు మొదటి నుంచి సూపర్ 6 అనేటువంటిది ఎప్పుడో 1.5 సంవత్సరాల క్రితమే ప్రకటించారు, అది జనంలోకి తెలుగుదేశం కూటమి వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళంతా తీసుకెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే బ్రహ్మాండంగా, అంటే నవరత్నాలు ప్లస్ అని ప్రకటిస్తారనేటువంటి బాగా ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ. అసలు మావాడి మేనిఫెస్టో రానివ్వండి చూద్దాం బ్రహ్మాండం అని. అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరికీ అది షాకింగ్ అయిపోయింది. పోయినసారి ఏవైతే పథకాలు ఇస్తున్నాడో నవరత్నాల్లో వాటిల్లో ఒక 2-3 పథకాలకు మాత్రం 1000 రూపాయలు 500 2000 పెంచి ఇది మాత్రమే నేను ఇస్తాను, నా మూలాన్ని మీకు మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారిది. అక్కడి నుంచి ఇంకా గ్రాఫ్ అనేది డిప్ అవటం మొదలైంది. ఎందుకంటే జనాలు మీరు ఎంత ఇచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ఊరికే ఇస్తామంటే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటారు. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నేను పెన్షన్ 4000 చేస్తాను, మీకు 3 నెలల బకాయి ఏది ఉందో అది కూడా 3000 ప్లస్ 4000 7000 ఒకేసారి ఇస్తానని ఆయన అంటుంటే, నేను ఇదే 3000 కంటిన్యూ చేస్తాను, పెంచే 500 కూడా 2028లో 29లో పెంచుతానంటూ అనేది భారతదేశంలో ఇలాంటి పథకం ఎవరు ప్రవేశపెట్టుంటారు. ఏదన్నా చేసేది ఉంటే ఇదిగో నేను ఇప్పుడు పెంచుతున్నాను, అంత కాకపోతే ఇంత పెంచుతానంటారే కానీ 3 ఏళ్ల తర్వాత పెంచేదాన్ని ఇవాళే చెప్పడం అంటే ఏంటంటే అది ఒక రకంగా విచిత్రంగా అనిపించింది జనానికి. అక్కడి నుంచి గ్రాఫ్ అనేది ఇంకా డౌన్ అవ్వడం మొదలైంది. తర్వాత ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది వీళ్ళు బయటికి తీశారో అది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యమైంది. ఎందుకంటే జనాల సెంటిమెంట్తో కూడుకున్నటువంటిది, నువ్వు దేని జోలికి వచ్చినా జనం ఊరుకుంటారు కానీ వాడు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి జోలికి కానీ వాళ్ళ తాతతండ్రులు ఇచ్చినటువంటి ప్రాపర్టీ జోలికి వస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. పైగా దాన్ని వెంటనే ప్రతిపక్షాల వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు మీకు ఇవ్వరు, మీ ఆస్తి మీద మీకు హక్కు ఉంటుందో లేదో, ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే మీది అనేటువంటి ప్రూఫ్ ఏంటి. అదిగో దానికి ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మనకి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు, సర్వే రాళ్ల మీద వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు అని ఎప్పుడైతే జనాలు ఈ ప్రతిపక్షాల వాళ్ళు బాగా జనంలోకి తీసుకెళ్లారో అది ఆ సెంటిమెంట్ అనేటువంటిది బాగా జనంలో వచ్చింది. రైతువారి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే నమ్మినంత వరకు నమ్ముతారు. ఒక ప్రతినిధి కూడా డైరెక్ట్గా భారతీ గారిని అడిగారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే
ఏమ్మా ఏంటమ్మా ఇది, మీ ఆయన ఫోటో ఏంటి మా పుస్తకాల మీద, కొంచెం చెప్పమ్మా, నువ్వన్నా చెప్తే మారుతాడంటే ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటనేటువంటిది అతని ద్వారా బయటపడింది. సో వాళ్ళ పార్టీ వాళ్ళే బాహాటంగా వచ్చి ఆ మాట మాట్లాడుతున్నారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కామన్ సెన్స్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఇది ఎందుకంటే నేను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఎక్కడి నుంచి గ్రాఫ్ ఎలా పడింది, దీనికి మనకి రాకెట్ సైన్స్ అవసరం లేదు, సెఫాలజిస్ట్లే చెప్పాల్సిన పని లేదు. జనాల మైండ్ సెట్ ఎట్లా మారుతూ వచ్చింది అంటే ఈ 3 అంశాలు జనం మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపించింది. తర్వాత రాష్ట్రంలో కేవలం పంపకాలు చేయటం, బటన్ నొక్కటం తప్పితే అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇండస్ట్రీస్ రావటం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ చచ్చిపోయినాయి, తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేదు. ఇలాంటివన్నీ ఉంటే రాష్ట్రం అనేటువంటిది దివాళా తీయబోతుంది అని గమనించినటువంటి బయట ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు, తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక ఎస్టిమేషన్ ప్రకారం దగ్గర దగ్గర 30 లక్షల మంది ఎప్పుడూ లేని విధంగా వచ్చి వాళ్ళు ఓట్లేశారు. అది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అదే ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి బాగుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 25-30 లక్షల మంది వీళ్ళెవరో పథకాలు తీసుకునే వాళ్ళు దీంట్లో 2 or 3%. వీళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు. కోరుకునేది ఏంటంటే అభివృద్ధి. వాళ్ళకి కావాల్సింది ఆ రాష్ట్రం అభివృద్ధి కావాలి. వాళ్ళు అన్ని పనులు వదిలిపెట్టి, కొంతమంది ఎన్ఆర్ఐస్ అయితే 15 రోజుల ముందు వచ్చారు, కొంతమంది 4 రోజుల ముందు వచ్చారు. అభ్యర్థుల దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళు డబ్బులు వేసుకొని చేయడం జరిగింది. మరి ఈ 30 లక్షల మంది వచ్చిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా అభివృద్ధి, మా పథకాలు చూసి వేయటానికి వచ్చారు అంటే అంతకంటే ఇంకా ఫూలిష్నెస్ ఇంకేమైనా ఉంటుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్క నుంచి కూడా చెప్తున్నారు కదా సార్, నేను ఉన్నదే చెప్తాను, లేనిది నేను చెప్పను, మోసం చేయడం నాకు రాదు, నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇదే ఇవ్వగలను అంటే అది కూడా జనాలకి ఎక్కువ ఉండొచ్చు కదా. అదే నేను చెప్పేది, జనాలు కూడా అదే అన్నారు. ఇక చాలు, నువ్వు ఒక ఛాన్స్ అడిగావు, ఒక ఛాన్స్ మీకు ఇచ్చాం, మాకు కావాల్సింది ఇది కాదు, దీంతో పాటు అభివృద్ధి కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉపాధి కావాలి, ఇవన్నీ అడిగారు కాబట్టి నువ్వు చెప్పిన పద్ధతిలో నువ్వు చెప్పావు, మేము చెప్పే పద్ధతిలో మేము చెప్తాం అన్నట్టుగా మొన్న ఎలక్షన్ చేశారు. ఒకటి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడూ లేనంత విధంగా ఉద్యోగస్తులు 150,000 పోస్టల్ బ్యాలెట్ రావడం అంటే చాలా గొప్ప విషయం, రికార్డ్ బ్రేక్ అప్పటికి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి. అలాంటిది 4,60,000 మంది ఉద్యోగస్తులు వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకొని కసిగా గుద్దారంటే, పైగా వాళ్ళు ఓపెన్గా చెప్పారు ఎవరికి వేసారో కూడా. కొట్టు సత్యనారాయణ ఆయన మన ఎండోమెంట్ మినిస్టర్ వెళ్తే తరిమారు, నువ్వు అసలు ఎవడు ఇక్కడికి రావడానికి అని చెప్పేస్తాను. తర్వాత ఎమ్మెల్యేని పట్టుకొని కొట్టారు తెనాలిలో. ఎక్కడ బట్టిన ప్రజలు తిరుగుబాటు అనేది మనకి కళ్ళ ముందు కనపడుతాం. సో 5 లక్షల మంది ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి భార్యలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వీళ్ళంతా కలిపితే కనీసం 10-15 లక్షల మంది ఉన్నారు కదా. 10-15 లక్షల ఓట్లు అంటే దాదాపు ఎంత పర్సెంటేజ్? 15 లక్షల ఓట్లు అంటే 5% అవుతుంది. 5%. పైగా ఈ ఉద్యోగస్తులు వైసీపీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి చెప్తున్నారు ఏమని, కళ్ళు కనపడిన వాళ్ళని, ముసలివాళ్ళని మా ఓటు ఫ్యాన్కి వేయమంటే వాళ్ళు సైకిల్కి వేయించారండి. అంబటి రాంబాబు చెప్పాడు 1000 ఓట్లు ఇట్లా ఉద్యోగస్తులు వేయించారని. రాంబాబు కాన్స్టిట్యున్సీలోనే 1000 ఓట్లు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందితో వేయించుంటారు? 2019లో కూడా వీళ్ళు ఇదే చేశారు, సైకిల్కి వేద్దామన్న వాళ్ళని ఫ్యాన్కి వేయించారు. ఇవాళ వాళ్ళకి నొప్పి తగిలింది కాబట్టి రివర్స్ అయింది. ఇన్ని ఫ్యాక్టర్స్ అక్కడ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నా కూడా మేము ఇంకా గెలుస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారంటే ఏంటంటే, వాళ్ళు కార్యకర్తలు ఎక్కడ నిరుత్సాహపడతారో, కనీసం కౌంటింగ్ దాకా అక్కడ ఏజెంట్లు కూడా దొరకకుండా ఎక్కడ బారిపోతారో, ఇప్పటికే బారిపోతున్నారు, నాయకులే బారిపోతున్నారు. రేపు పొద్దున ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అబ్బాయి? మనం చాలా దాడులు చేస్తున్నాం, నోటికి వచ్చినట్టల్లా వాగి ఉన్నాము. వాళ్ళు కనుక తరగటం మొదలు పెడితే మనం ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా కూటమి కనుక అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలు చేస్తుందా, అభివృద్ధి చేస్తుందా? 2 చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 5 ఏళ్ల నిర్బంధాన్ని ఎదుర్కొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్పినా కూడా జనాలు ఆగేటట్లు లేరు. ఎందుకంటే లోకేష్ ఒక పక్కన రెడ్ డైరీ అని మొదలుపెట్టారు. సో ఖచ్చితంగా ఏమైనా కక్ష తీర్చుకోవాల్సిందే అని కార్యకర్తలు అంటున్నారు. కానీ మనం అట్లాంటి వాటిని ప్రోత్సహించకూడదు. గతం వాళ్ళు చేశారని మీరు చేసి
మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు వస్తే వాళ్ళు మీ మీద ఇది చేస్తే ఇది ఫ్యాక్షన్ రాజకీయాల్లాగా ఉంటుంది కానీ రాజకీయం లాగా ఉండదు. అక్కడ జరిగింది ఇంకొకసారి ఆ పొరపాటు జరగకుండా ఇంకొకసారి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలి కానీ దాడులు ప్రతిదాడులు జరిగితే మనం ప్రజాస్వామ్యంగా ఉన్నట్టు కాదు. అది ఎవరు చేసినా కూడా మనం ఆహ్వానించుకోరు. ఓకే, ఏం జరుగుతుంది అనేటువంటిది రేపు కౌంటింగ్ తర్వాత చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విచిత్రంగా ఐపాక్ దగ్గరికి వెళ్ళి 151 సీట్లు పైన మనం గెలుస్తున్నామని ఈయన వాళ్ళకి చెప్తున్నాడు. ఐపాక్ను పెట్టుకుంది ఎందుకైనా? వాళ్ళు ఇన్ని చెప్పాలండి. వాళ్ళు సర్వే చేసి మీకు ఇన్ని వస్తున్నాయని వాళ్ళు చెప్పాలి. అలాంటిది ఈయన వెళ్ళి మనం 151+ లేకపోతే 22+ పార్లమెంట్ అంటూ ఉంటే, తర్వాత అక్కడ గ్రూప్ ఫోటోలో ఉన్నటువంటి సెల్ఫీలో ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం. వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అంటే వీళ్ళే సూట్లు వేసుకొని వెళ్ళారు. పథకాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు, మాకు బ్రహ్మాండంగా పథకాలు అంటున్న వాళ్ళు 60 మంది ఉన్నారు దాంట్లో ఆ ఫోటోలు. అంటే ఇదంతా ఐపాక్ టీమే ఇదంతా చేసిందని ఏదో సామెత ఉంది. అంటే ఒక పొలిటికల్ స్టంట్. సూది కోసం సోదికెళ్తే పాత వ్యవహారాలు ఏవి బయటపడ్డాయని ఒక ముతక సామెత ఉంది. అలా అయింది వాళ్ళ పరిస్థితి. ఆ సెల్ఫీ తీసుకోవడంతో వాళ్ళల్లో ఉన్న ఒక్కొక్క పర్సన్ని పట్టుకొని వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వైజాగ్ సమిట్లో ఎవరున్నారు, లేకపోతే పథకాల గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నారని వీళ్ళు డీకోడ్ చేసి మొత్తం క్లియర్గా రిలీజ్ చేస్తే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీ ఆఖరి ఓటు బయటకు వచ్చి కౌంట్ అయ్యే వరకు మేము గెలుస్తాం అనేటువంటి ధైర్యంతో ఉండటం అనేటువంటిది సహజం అది ఎవరికైనా. సో అది మనం ఆహ్వానించాలి కూడా. ఎందుకంటే ముందే కాడి బారేస్తే పాపం కష్టపడ్డవాళ్ళు, కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, బెట్లు కాసిన వాళ్ళు ఇవాళ వేల కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయి అంటున్నారు.